వెల్కమ్ బ్యాక్ టు రెట్రో చిత్రాలు. దీవాళికి మంచి మంచి మూవీ అప్డేట్స్తో వచ్చేసి మళ్ళీ డల్ అయిపోయాడు ఏంటి అనుకుంటున్నాడా? అందుకే మీ ముందుకి కొత్త మూవీ అప్డేట్ అయితే చేసాం. ద మూవీ గ్రేటర్ కాలేష్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇది ఒక ఫ్యామిలీ డ్రామా మూవీ. సో మంచి షార్ట్ ఫిలిం భయ్యా, అంటే ఒక 52 minutes డ్యూరేషన్లో అలా 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 నడుస్తుంటుంది. సో ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే పర్లేదు అనిపించింది భయ్య. చూడొచ్చు, వన్ టైమ్గా లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే హై ఫీల్ వచ్చి మంచిగా సాటిస్ఫై అవుతాం. సో ఈ మూవీ గురించి డీటెయిల్ రివ్యూలో చెప్పేసుకుందామా? సో ఈ మూవీలో ట్వింకిల్ అనే ఒక అమ్మాయి బెంగళూరులో వర్క్ చేస్తూ ఉంటుంది. సో దీపావళికి ఢిల్లీకి వాళ్ళ ఫ్యామిలీకి సర్ప్రైజ్ ఇద్దామని ఢిల్లీ వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళాక వాళ్ళ ఫ్యామిలీ ఒక ప్రాబ్లం ఫేస్ చేసి చేయడంతో తిను సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది. సో ఇంకా ఎక్కువ చెప్పలేనండి, ఇది ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ టైప్ కదా, ఎక్కువ స్పాయిలర్ చేయలేను. సో తక్కువ డ్యూరేషన్ కాబట్టి ఏ బోరింగ్ సీన్స్ పెట్టకుండా అనవసరమైన సీన్స్ అయితే అస్సలు ఉండదండి. అది మెయిన్ పిల్లర్ ఆఫ్ ది మూవీ. సో గందరగోళం చేయకుండా చాలా మంచిగా చూపిస్తారు. ఇంకా మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయండి, అది చాలా బాగా స్టార్ట్ చేస్తాడు. అంటే అది ఇంకా కొంచెం ముందుకి సాగుంటే ఇంకా బాగుండేదేమో, బట్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే చాలా బాగా చూపించారు భయ్య. ఇంకా ఫ్యామిలీ డ్రామా సీన్స్ అయితే అంతగా ఏమనిపించదు భయ్య, ఓకే ఓకే అనిపిస్తుంది. ఇంకా వీళ్ళ క్యారెక్టర్స్ అండ్ యాక్టింగ్ కూడా అంత న్యాచురల్గా నాకైతే ఏమనిపించదు, ఓకే ఓకే అనిపిస్తుంది. ఇంకా క్లైమాక్స్ కూడా చాలా సింపుల్గా ఎంజాయ్ చేస్తారు భయ్య మూవీని. ఎందుకంటే మనం ఆల్రెడీ అంటే షార్ట్ డ్యూరేషన్ మూవీ కదా, క్లైమాక్స్ వస్తే ఇది క్లైమాక్సా అని ఫీల్ అవుతాం భయ్య, ఎందుకంటే అంత డ్యూరేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో సింపుల్ అండ్ స్వీట్గా ఎండ్ అయిపోతుంది. సో ఒకే ఒకసారి చూడొచ్చండి ఈ మూవీ, అంటే కిడ్స్ అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైస్ వస్తే ట్వింకిల్, అదే మన ఫరెస్ట్ అన్న గారు చేశారు ఆ క్యారెక్టర్ అయితే తనైతే చింపేసింది. యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా ఆల్ ఫ్యామిలీ క్యారెక్టర్స్ అయితే గుడ్ అండి, పర్లేదు. సో ఈ మూవీలో మనకి మెయిన్ స్టోరీ ఏంటంటే, ప్రతి ఇంట్లో పండగకి ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ఆ ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేశారు అనేది మూవీ స్టోరీ. సో ఇంట్రో సీన్స్ కూడా చాలా మంచిగా ఉంటుంది. మ్యూజిక్ ఏమో అంతంత ఏమనిపించదు భయ్య. సో ఈ మూవీలో ఇంకా పెద్దగా బ్లడ్ నో ఎడల్ట్ సీన్స్ ఉండదు. సో మన కిడ్స్ అండ్ ఫ్యామిలీతో మంచిగా వీకెండ్లో మూవీ చూసేయచ్చు. అంటే వీకెండ్ అనే కాదండి, ఈరోజు కూడా చూసేయచ్చు. సో మీ ముందుకి ఇంత మంచి అప్డేట్స్ తెస్తున్నాం. సో ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసరికి, అంటే షార్ట్ ఫిల్మ్ కదా భయ్య, 6.2/10. సో ఇంత కష్టపడి ఇంత హార్డ్ వర్క్ చేసి మీ ముందుకు వీడియోస్ తెస్తున్నాం. సో దయచేసి లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. సో అంతే అండి, ఉంటానండి. వందే మాతరం.